అన్యాయంగా దేవుడి ఉగ్రత ఎప్పుడు కూడా ఈ ప్రజల మీదకి దేవుడు తీసుకురాలేదు. దేవుడికి కోపము మానవుడు రగిలించినప్పుడే, దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడే, దేవుని ఇచ్చిన మాటను ఆజ్ఞలు మితిమీరి పాపం చేసినప్పుడే దేవుడు తన కోపాన్ని ఈ లోకం మీద తీసుకొచ్చాడు. ఆ రోజు ఆదాము అవ్వల పాపం చేసినప్పుడే దేవుడు కోపపడి వాళ్ళని బయటికి గింటేశాడు. నోవాహు జలప్రళయ కాలంలో ఒరే మారండ్రా, బ్రతుకు మార్చుకోండిరా, రక్షణ వాడలోకి రండిరా అని చెప్తే నోవాహు గారి మాట ఎవడు వినలేదా చెప్పాళ్ళేరా. వర్షమంట, జలప్రళయం అంట అని యాండి పోయేవాడికంట చెప్పుడు మాటలు చెవికి ఎక్కమంటాడు. మంచి మాట చెప్తే వినంటున్నాడు. మాకు తెలియదు ఏంటి ఎలా ఉండాలో ఏంటి అంటాడండి. వినలేదాళ్ళు. 120 సంవత్సరాలు నోవాహు గారు మొత్తుకుంటూనే ఉన్నాడు, వినలేదు. జలప్రళయం వచ్చింది, నాశనం అయిపోయారు.